చాలామందికి హెల్దీ డైట్ తీసుకోవాలని ఉంటుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకోలేరు. అలాంటి నాన్ వెజ్లో హెల్దీ అంటే ఫిష్. మనకి బొమ్మెలు అంటే చాలామందికి ఐడియా ఉండుంటుంది కదా. బొమ్మెలు తినడం వల్ల చాలా అంటే చాలా హెల్దీ అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం హెవీ. ఇవాళ నేను మీతోటి ఆ రెసిపీ ఎలా చేయాలనేది షేర్ చేస్తాను. యాక్చువల్ నేను చికెన్ మటన్ అయితే బాగా చేస్తాను, బట్ ఫిష్ అయితే ఇదే ఫస్ట్ టైం. బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అనమాట. సో ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ సన్నగా తరిగి దాంట్లోనే మనం లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా అవన్నీ వేసేసేయాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ మార్కెట్కి వెళ్ళి కట్ చేయించుకొని వచ్చిన ఈ ముక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా ఉప్పు వేసి మంచిగా రాకాలి. అప్పుడు అది బాగా నీసు రాదు. ఎట్లయినా మనం చింతపులుసు వేస్తాం కాబట్టి. సో వీటిని ఎక్కువగా కూడా కలపొద్దు అనమాట. ఒకవేళ కలిపితే ఇది ఏంటంటే సాఫ్ట్ టెండర్గా ఉంటుంది కదా, అందుకోసం మనం ఈజీగా బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా దాంట్లో వేసేసి వాటిని మంచిగా కలిపి కొంచెం కారము యాడ్ చేయాలి. కారం యాడ్ చేసినాక వాటికి మంచి ఒక కలర్ వచ్చేస్తుంది. అండ్ మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. సాల్ట్ ఆల్రెడీ వేసాము. మీరు ఒక చింతపండుని కొంచెం నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసి, చిక్కగా సూప్ ఉండాలంటే దాన్ని అట్లనే ఉంచి దాన్ని మంచిగా వడకట్టి దీంట్లో వేసేసిందంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. లేదు అంటే మీరు ముందుగానే మ్యారినేట్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. నేను పక్క క్లిప్పింగ్లో ఫిష్ ఫ్రై కూడా చేశాను. కొన్ని పీసెస్ కర్రీ, కొన్ని పీసెస్ ఏమో ఫ్రై చేశాను. సో ఇక్కడ నేను చూపిస్తాను మ్యారినేట్ ఎట్లా చేసిన అనేది. ఫిషెస్ ఏవైతే తీసుకున్నారో దాంట్లో నేను కర్డ్ అయితే ఎప్పుడు వేయలేదు. నార్మల్గా చికెన్లో అంటే బాగుంటుంది, కానీ ఫిష్లో అయితే కర్డ్ అసలు నేను యాడ్ చేయను. కారం పొడి, నూనె వేసి వాటిని మంచిగా మిక్స్ చేశాను. కావాలంటే కొన్ని వాటర్ వేసాను, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, మరి ఎక్కువ కూడా కాదు. కొంచెం యాడ్ చేస్తే వాటికి అంటుకుంటుంది అనమాట, మంచిగా పడుతుంది. సో ఇట్లా చేసి ఒక 30 minutes 40 minutes పక్కకు పెట్టేస్తే ఆ ముక్క ఏదైతే ఉంటుందో ఆ ముక్కకి మంచిగా మసాలా అయితే పట్టుకొని ఉంటుంది. ఆ తర్వాత మీరు డైరెక్ట్ ఆయిల్లో వేయండి. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఇక్కడ ఏంటంటే కారం ఎక్కువ పట్టించిన. అట్లా పట్టించడం వల్ల ఏంటంటే తొందరగా మాడిపోయినట్టు కనిపించింది. అంటే పీస్ మాడిపోలేదు, కానీ ఆ కనిపించడం మాత్రం మాడిపోయినట్టుగా కనిపించింది. సో అట్లా చేయకండి. లైట్గా నార్మల్ కారం పెట్టినా కూడా సరిపోతుంది. మనకి ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ బొమ్మెలలో ఉండే స్పెషాలిటీ కూడా చెప్తాను. మనం వేరే ఫిష్ అయినా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు రవ్వులు కానీ అట్లా, వాటిలో చాలా ముళ్ళులు ఉంటాయి. కానీ బొమ్మెల స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ముళ్ళులు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ ఇట్లా బోన్, మనకి బ్యాక్ బోన్ ఎట్లనో దీనికి కూడా ఒక దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట. మిగిలిన దగ్గర ఎక్కడ కూడా మనకి ఉండదు. ఓకే, సో ఇట్లా ట్రై చేయండి. ఇక్కడ ఇది కర్రీ వీడియో. ఈ కర్రీలో మనం ఆల్రెడీ కారం వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చింతపండు వేసేసుకొని మంచిగా మరిగిన తర్వాత లాస్ట్కి మళ్ళీ కొద్దిగా మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిక్కగా చింతపండు అవుతుంది. సో అట్లా కలుపుకొని చేసేసుకోండి. దీన్ని రైస్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఫిష్ ఫ్రై అయితే మనం ఉత్తిగా తిన్నా కూడా సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది అనేసి సండే స్పెషల్గా ఇదైతే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.